లోన్ యాప్ వేధింపుల టార్చర్ ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఈ ఘటనకు ఉదాహరణ. వేధింపులకి కుటుంబాలు ఎలా బలైపోతున్నాయో వివరిస్తోంది ఈ ఇన్సిడెంట్. కేవలం 2000 రూపాయల లోన్ తీసుకున్న పాపానికి యువకుడు ఏకంగా సూసైడ్ చేసుకున్నాడు. పెళ్లయ్యి పట్టుమని నెల రోజులు కూడా కాలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని సైతం వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు యువకుడు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. విశాఖ నుంచి అంతోంది బ్రేకింగ్. విశాఖలో లోన్ యాప్ వేధింపులకి యువకుడు బలైపోయాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నరేంద్ర. నెల రోజుల క్రితమే నరేంద్రకు పెళ్లైంది. యాప్ లో కేవలం 2000 రూపాయల లోన్ తీసుకున్నాడు నరేంద్ర. అప్పు తీర్చలేదని మార్ఫింగ్ ఫోటోలతో బెదిరించారు లోన్ యాప్ నిర్వాహకులు. ఆ ఫోటోలని బంధువులకు పంపించి వేధింపులకు గురిచేశారు. కొత్తగా పెళ్లైన జంటను చూపించలేని విధంగా మార్ఫింగ్ చేశారు. అసలు అతన్ని ఏ విధంగా టార్చర్ చేశారు? సూసైడ్ చేసుకున్న నరేంద్ర భార్య అఖిల ఏమంటోంది? విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ ఖాద్య పూర్తి సమాచారం అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు నరేంద్ర భార్య అఖిల ఉన్నారు. ఇప్పుడు మా వాస్తవానికి అసలు ఏం జరిగింది? సార్ పెళ్ళయి నెల అయింది సార్. లవ్ మ్యారేజ్ సార్ మా ఇద్దరిది. చాలా ఇష్టం, మంచి అబ్బాయి సార్. సడన్గా ఏంటంటే 2000 తీసుకున్నాడు సార్ లోన్ యాప్ అని చెప్పేసి. ఆ 2000 తీసుకోవడం అది ఎప్పటి నుంచి తీసుకున్నాడో మాకు కూడా సరిగ్గా చెప్పలేదు సార్. ఎప్పుడు 2000 తీసుకున్నాడని చెప్పలేదు సార్. అలాగా డబ్బులు కట్ అవుతున్నాయి సార్. తనకి 3 రోజులు బట్టి డల్గా ఉండడం, అన్నం తినట్లేదు సార్. నైట్ పూటలు అన్నం తినట్లేదు, డల్గా ఉంటున్నాడు సార్. సడన్గా 2000 తీసుకున్నాక ఏవో పిక్స్ వచ్చాయి సార్. అంటే ఫస్ట్ హాయ్ అని పెట్టి ఇలా నాకు ఎవరో మెసేజ్ చేశారు సార్. ఎవరు అనుకొని నేను వదిలేస్తే ఆ పిక్స్ పెట్టారు సార్. ఆ పిక్స్ ఓపెన్ చేస్తే చాలా అసహ్యంగా ఎలా పెట్టారంటే అదొక ఎడిట్ చేసి న్యూడ్ పిక్స్, అది చాలా బూత్ పిక్స్ పెట్టారు సార్. అది పెట్టి తర్వాత ఇంగ్లీష్లో కూడా మెసేజ్ చేశాడు సార్. అతను వాయిస్ మెసేజ్లు పెట్టాడు సార్. వాయిస్ మెసేజ్లు వాయిస్ కాల్స్ కూడా చేశాడు సార్. బూతులు తిట్టడం, అనడం, ఇలాగా మీ హస్బెండ్ అదే తెలుగులో అదే ఇంగ్లీష్లో పెట్టా, నేను తెలుగులో చెప్తున్నాను సార్. అదేంటంటే డబ్బులు మీ ఆయన పంపించకపోతే ఆ నీ పిక్స్ నీ నెంబరు అందరికీ పెట్టి నేను వైరల్ చేస్తానని చెప్పేసి ఎడిట్ చేసి నా ఫోటో పెట్టాడు సార్. అది ఆ అబ్బాయికి కూడా పెట్టాడు సార్. మా హస్బెండ్కి పెట్టాడు సార్. తను వాట్సాప్లో ఉన్న నెంబర్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ ఆ పిక్స్ వెళ్ళిపోయాయి సార్. వాళ్ళందరూ ఫోన్ చేయడం తను అది మనసులో పెట్టుకొని తను ఇలా చేశాడు సార్. కేవలం 2000 రూపాయల కోసమే అంతలా చేసుకోవడానికి ఇంకేదైనా బాధ సార్? మేము డబ్బులు ఫస్ట్ 2000 తీసుకున్నాక ఇలా ఆడు పిక్స్ పెట్టిన తర్వాత స్కామ్ ఇలా అయ్యిందని తెలిసిన వెంటనే నేను ఫోన్పే చేస్తాను సార్. స్కాన్ పెట్టాడు సార్ ఆడు, స్కామ్ వాడు. అది స్కాన్ పెడితే నేను ఫోన్పే చేస్తాను సార్. ఫోన్పే చేసేసిన తర్వాత కూడా ఏవో వచ్చేది సార్ మళ్ళీ మెసేజ్లు. ఆ మెసేజ్లు మళ్ళీ రావడం ఏంటి అంటే పెళ్ళై 1 మంత్ అయ్యి నా భార్య పిక్స్ అందరూ చూసి ఇలా నన్ను అడగడం ఏంటి? అరే తను చాలా సెన్సిటివ్ పర్సన్ సార్. అంటే ఏదైనా సరే అది ఎక్కువ రియాక్ట్ అయిపోతాడు సార్, ఎక్కువ బాధపడిపోతాడు. అలాగా ఎక్కువ బాధపడిపోయి అది నా భార్యది ఇలా అవ్వడం ఏంటి, అందరు ఇలా చేయడం ఏంటని అప్పటికి మేము వచ్చి వీళ్ళ అమ్మగారు అడిగారు, ఇలా ఏంటి బాబు నువ్వు ఇలా చేసావు, 2000 తీసుకున్నావు, అలా ఏదో చెప్తే అయిపోయింది ఇచ్చేస్తాం కదా అమ్మా, ఏదో తెలియక తీసుకున్నానమ్మా, డబ్బులు ఇలా కట్ అయిపోతుంది. నేను అడిగాను ఏంటన్నారు ఇలా చేసావంటే ఏమో తెలియదు, ఇలా తీసుకున్నాను, ఇలా అవుతుందని నాకు తెలియదు, ఇలాగ అవుతుందని నాకు తెలియక నేను తీసుకున్నానే. ఎటువంటి మెసేజ్లు పెట్టారు? నీ రేటు 2000, నువ్వు కానీ పే చేయకపోతే వైరల్ పిక్ అని అంటే వైరల్ చేసేస్తాను ఆ పిక్ని, నా పిక్స్ని నా నెంబర్ని అందరికీ పెట్టి పబ్లిక్లో పెడతాడండి సార్, వైరల్ చేస్తాడండి సార్. ఉరి వేసుకునే ముందు ఆఖరిగా మీతో మాట్లాడే మాటలు ఏమన్నా గుర్తున్నాను? బాధ ఫస్ట్ ఇక్కడ మంచం మీద కూర్చొని బాధపడ్డాడు సార్. ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు సార్. నేను అప్పటికే అడిగాను ఎందుకు ఇలా చేసావు, ఒక్క మాట అయినా చెప్పచ్చు కదా, 2000 ఆడెవడో తెలియదు, ఇలా మనకి ఇలాంటి పిక్స్ పెట్టాడు, మనకి అలాంటి పిక్స్ చూడవలసిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి తీసుకుంటే ఏవో కట్ అయిపోయావు. ఇంకా ఎప్పటి నుంచో కట్ అవుతున్నాయి సార్, మాతో ఎప్పుడు చెప్పుకోలేదు. ఎంత డబ్బులు, చాలా డబ్బులు కట్ అవుతున్నాయి సార్. ఆడెంతో కట్ చేసేస్తున్నాడు సార్. ఏ అవసరం ఉందో మాకు చెప్పలేదు సార్, ఏదో అవసరం బట్టి తీసుకున్నాడు సార్ ఆ 2000. నేనైతే ఒకటే కోరుకుంటున్నాను సార్, మాకు దిక్కు సార్, మా ఫ్యామిలీ తనే పెద్ద, తనే దిక్కు సార్, మాకు అన్నీ తనే చూసుకునేవాడు, మా పోషకత మొత్తం తనే చూసుకునేవాడు. ఇప్పుడు తనే లేపడం వల్ల మాకు ఎవరితో చెప్పుకుంటాం సార్ ఇంకా మా బాధల్ని? ఆ ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకొని ఆర్థికంగా మాకు ఏదైనా హెల్ప్ చేసి
మాకు న్యాయం జరిపి ఆవిడైతే ఉన్నాడో ఆ స్కాము వాళ్ళు పోలీసులు ఫిర్యాదు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. తనకు రక్షణగా ఉండాల్సిన భర్త ఇప్పుడు లేకుండా పోయాడు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది భార్య. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.